భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఎమ్మెల్యే రేఖా కాంతారావు పర్యటించారు. గ్రామంలో అంతర్గత రహదారులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రేఖా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పినపాక నియోజకవర్గం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేశారని, అందులో భాగంగానే 2 కోట్ల రూపాయలతో 40 రహదారులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా రహదారులను కూడా నిర్మిస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున 2 కోట్ల నిధులతోని 40 రోడ్ల రహదారులను అంతర్గత రహదారులని భూమి పూజ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఒక 10-15 రోజులలో వాటిని చేయాలని చెప్పేసి ఎవరైతే పనులు చేస్తారో కాంట్రాక్టర్లని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు కేసీఆర్ గారు మరి మంచి మనసుతోని దూరదృష్టితోని వెనుకబడినటువంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మరి మన నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు బీజేపీ నుండి 100 కోట్ల నిధులను ఒకేసారి ఇచ్చి పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఇది వెనుకబడినటువంటి ప్రాంతం కాదు, మరి ప్లేన్ ఏరియాతోని పోటీ పడాలి అన్ని రంగాల్లో అని చెప్పేసి దూరదృష్టితో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి 100 కోట్ల నిధులతో ఒక 20 కోట్ల నిధుల్ని 80 కోట్లు మరి ప్రధాన రహదారులు బీటీ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కూడా కొన్ని పెట్టుకోవడం జరిగింది. మిగతా 80 కోట్లు 20 కోట్ల రూపాయలని అంతర్గత రహదారులకు